ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు తీసింది. కొంత దూరం వెళ్ళాక వాటికొక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటితో ఇంక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అది పెద్ద గండు చీమ, నా వైపు వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఈ కథలో నీతి, ఇతరులు ఎందుకు భయపెడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.